హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ హెల్తీ. ఈరోజు మీకు కర్ణాటక స్టైల్ టమాటో వెల్లుల్లిపాయ కర్రీని నేను చూపించాలనుకుంటున్నాను. సో కర్ణాటకలో దీన్ని టమాటో చట్నీ అంటారు. మనం చట్నీ అంటే రుబ్బుకుంటాం, గ్రైండ్ చేస్తాం కదా. సో కాకపోతే కర్ణాటకలో దీన్ని టమాటో చట్నీ అంటారు. గ్రైండ్ చేయరు, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. ఏమన్నా తినలేదు, లైక్ ఏమి తినాలనిపించట్లేదు అని అన్నప్పుడు వేడివేడిగా ఇలాగ పుల్ల పుల్లగా కారం కారంగా చేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా ప్రాసెస్ నేను చూపించేస్తాను. ముందుగా నేనైతే 4 టమాటాలను తీసుకున్నాను, 3 పచ్చిమిరకాయలను తీసుకున్నాను. మంచిగా పండిన 3-4 టమాటాలను తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే ఇక్కడ 3 పచ్చిమిరకాయలు, 4 టమాటాలు తీసుకున్నాను. వాటిని క్లీన్గా కడుక్కొని పక్కన తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఆ సైజు తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని కట్ చేసుకోండి. ముందుగా పచ్చిమిరకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక పక్కన పెట్టుకొని అదేవిధంగా అదే ప్లేస్లో టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మా టేస్టీ అండ్ హెల్తీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలా 4 టమాటాలు కూడా మంచిగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కల కింద టమాటాలను కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దాంతోపాటు పచ్చిమిరకాయలు, 3 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా, ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వెల్లుల్లిపాయలను తీసుకున్నాను. నేనైతే 2 పెద్ద వెల్లుల్లిపాయలని ఇలా పుట్టి తీసుకొని పెట్టుకున్నాను. సో నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇంకెంత ఆయిల్ అయితే కాదు, కొంచెం ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. బాగా జీలకర్ర బాగా చిల్లాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసేసుకోవాలి. మంచిగా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఈ తాలింపు అంతా ఉంది కదండి, కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి టమాటాలు వేసుకునే వరకు. సో సిమ్లోనే వేగించాం. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వేసుకున్నాం. సో పచ్చిమిరకాయలు కూడా మంచిగా వేగేదాకా బాగా తిప్పుకోవాలి. తర్వాత ఒక ఎండుమిరకాయ వేస్తాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, గార్లిక్ కూడా వేసాము, ఘాటు ఉంది కాబట్టి. సో ఎండుమిరకాయ ఒకటే వేసాము, సో అందుకే తక్కువ వేసుకోండి ఎండుమిరకాయలు. మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, చూసారు కదా. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన టమాటోస్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని బాగా కలుపుకొని అంతా వెల్లుల్లిపాయలు అవన్నీ మొత్తం కలిసేలా కలుపుకొని దాని మీద మూత పెట్టేసి కాసేపు ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. చూద్దాం ఇప్పుడు. చూసారు కదా ఎలా మగ్గుతుందో, చూసారా. సో మెల్లింగా అలాగా కొంచెం కొంచెం వాటర్ ఇంకిపోతుంది, టమాటాలు మెత్తబడడం స్టార్ట్ అవుతుంది. సో అలా మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుకుంటూ ఉండాలి. సో రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకోండి. సో వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం గరిటెతో కూడా ఇలా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతాయి. ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకుందాం.
చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ అయ్యాక ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. టమాటాలు మెత్తగా అయిపోయినాయి, నీళ్ళు కూడా అంతా ఇంగిపోయినాయి. నూనె చూసారు ఎలా పైకి వస్తుందో. సో టమాటాలు మగ్గినాయని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. సో ఆయిల్ పైకి రావడం దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు టమాటాలు మగ్గిపోయినాయి అని చెప్పి. సో ఇలా మగ్గిపోతుంది కదా, ఇంకా కాసేపు ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, అది కూడా మగ్గేలాగా చూసాం. అడుగంటుతూ ఉంటుంది కొంచెం లైట్గా, సో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత కారం వేసుకోండి, మీరు ఎంతైతే కారం తింటారో అంత వేసుకోండి. దీనికి కొంచెం నేను చెప్పాను కదా పుల్లగా కారంగా ఉంటుందని, సో అందుకే నేను కొంచెం అది చిన్న స్పూనే. మీకు ఎంత కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసాను. మెత్తగా కనిపిస్తుంది కూర, సరిపోతుందా అందరికి తెలుస్తుంది. సో చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా సేపు మగ్గించేసి, కారం వేసాక ఎక్కువసేపు మగ్గించకూడదు ఎందుకంటే కింద అడుగు అంటేస్తుంది కాబట్టి జస్ట్ ఒక 50 సెకండ్స్ అలా పెట్టేస్తే మంచిగా మగ్గిన తర్వాత నూనె చూసారా పైకి వెళ్తుంది. లాస్ట్గా ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసుకోండి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్తీ అయిన టమాటో గార్లిక్ కర్రీ రెడీ. సో దాన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా కొంచెం పైన కొత్తిమీర పెట్టుకొని చూసారు కదా ఎంత లుక్గా ఉందో. నేనైతే ఒక చపాతీ కర్రీ ప్లస్ కొంచెం అన్నంతో సర్వ్ చేసుకున్నాను. మీరు దేంతో అన్నా తినొచ్చు, చపాతీలో కన్నా అన్నంలో కన్నా తినొచ్చు, కానీ అన్నంలో మాత్రం చాలా బాగుంటుంది కర్రీ అనేది. చపాతీలో కన్నా అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా వాటిని చేసి పెడతాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.